ఖమ్మం జిల్లా ప్రైవేటు వైద్య రంగంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని కావ్య హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ కావ్య చంద్ అన్నారు. ప్రపంచ మానవాళికి ఉపద్రవంగా మారిన మధుమేహ వ్యాధి శాపం కాకూడదని ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్ ఖమ్మం జిల్లా తొలి మహిళా ఫిజిషియన్ డాక్టర్ కావ్య చంద్ అన్నారు. కావ్య హాస్పిటల్స్ ప్రారంభించి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డాక్టర్ కావ్య చంద్ కెరటం న్యూస్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన 2 ఏళ్లలోనే అరుదైన వైద్య సేవలు అందించి జిల్లాలో అందరికీ దగ్గరయ్యామని అన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండేందుకు సహాయ కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలకు హార్మోన్ల సమస్యతో బాధపడుతున్న వారికి, షుగర్ సమస్య ఉన్న వారికి తమ వద్ద అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అమ్మా నాన్న ఆశీస్సులు, జిల్లా ప్రజల అండతో హాస్పిటల్ ను విజయవంతంగా నడిపిస్తున్నామని డాక్టర్ కావ్య అన్నారు. కావ్య హాస్పిటల్ చైర్మన్ యలముడి రవీందర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ వైద్య సేవలను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కావ్య హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ కావ్య చంద్ తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. డాక్టర్ కావ్య ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు. కావ్య హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే ఉమ్మడి జిల్లా వైద్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎండోక్రైనాలజీ విభాగంలో మొట్టమొదటి మహిళా ఫిజిషియన్గా ఖమ్మం జిల్లాలో నుండి ప్రజలకు తన వైద్య సేవలు అందిస్తూ అందరి చేత షబాష్ డాక్టర్ అనిపించుకుంటున్న డాక్టర్ కావ్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈరోజు వారి హాస్పిటల్ ప్రారంభించి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రధానంగా శుభాకాంక్షలు చెప్తూ కెరటం న్యూస్ వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం హాస్పిటల్ సంబంధించింది. మేడం చెప్పండి, మొట్టమొదటిగా మీకు హాస్పిటల్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎండోక్రైనాలజీ సంబంధించి మీరు ఈ 2 ఏళ్లలో సాధించిన ప్రగతి, మీ గురించి, మీ యొక్క వైద్యం ఏదైతే సక్సెస్ఫుల్ ట్రాక్ ఉందో దాని గురించి చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ నాగయ్య గారు అండ్ కెరటం న్యూస్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫర్ ద విషెస్. మనకి ఈ అవకాశము మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా కెరటం న్యూస్ ఈ ఎదుగుదలలో ఒక ముఖ్య అంశంగా ఉంది. మీరు రాసిన మీ మధుర వ్యాఖ్యలు కానీ వాటి వల్ల కూడా మాకు చాలామంది ప్రజలు మాకు చేరువయ్యారు. సో దాని సందర్భంగా నాగయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్గా మాది ఎండోక్రైనాలజీ అనే పదానికి మేము ఖమ్మము ప్రజలకే కాదు ఉభయ ఖమ్మం జిల్లాల్లో ఎండోక్రైనాలజీ అంటే ఏంటి, దాని మీనింగ్ అంటే ఏంటి అని జనాలకి తెలియజేయడంలో నెంబర్ 1గా నిలిచింది మన కావ్య హాస్పిటల్స్. ఎండోక్రైనాలజీ సేవలు 24 గంటలు అవైలబుల్ ఉన్న హాస్పిటల్, ఏకైక హాస్పిటల్ మన కావ్య హాస్పిటల్. మహిళలందరికీ తక్కువ ధరకే అత్యాధునిక వైద్యం అందిస్తున్న ఏకైక హాస్పిటల్. మహిళా ఫిజిషియన్గా అత్యాధునిక వైద్యం కూడా తక్కువ ధరలకి అందిస్తున్న హాస్పిటల్. అన్ని స్పెషాలిటీస్ మహిళలకే కాదు జెంట్స్కి కూడా అన్ని జనరల్ మెడిసిన్ సంబంధించిన జనరల్ వ్యాధులన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అందించి 100% సక్సెస్ రేట్తో 2 సంవత్సరాలు మేము ఈ హాస్పిటల్ని ప్రారంభించి నడిపిస్తున్నాము. సో మీరందరూ మాకు సపోర్ట్ చేసిన కెరటం న్యూస్కి కానీ, నాగయ్య గారికి కానీ, అలాగే యావత్ ప్రజానీకానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం, ప్రధానంగా అసలు ఎండోక్రైనాలజీ అంటే ఏంటి? ఎండోక్రైనాలజీ సంబంధించి ముఖ్యంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏంటి, మహిళలు పురుషులు ఏ విధంగా సమస్యలు ఉంటాయి, దానికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎండోక్రైనాలజీ అంటేనే హార్మోన్స్ గురించి స్టడీ అండి. ఎండోక్రైనాలజీలో మెయిన్గా మనకు వచ్చే అంశాలు డయాబెటీస్, థైరాయిడ్, అలాగే ఋతుస్రావంకు సంబంధించిన సమస్యలు లేడీస్లో, జెంట్స్లో వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్కి సంబంధించిన సమస్యలు. హార్మోన్స్ అంటేనే మన బాడీలో కెమికల్ మెసెంజర్స్ అనమాట. సో మన బాడీలో హార్మోన్స్ ఇండికేషన్ ఇస్తేనే మనకి ఏ ప్రక్రియ అయినా బాడీలో జరుగుతుంది. సో మనకి హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హార్మోనల్ స్టడీ అనేది కూడా మనకి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. మనం నార్మల్గా బ్లడ్ ఎట్లా చెక్ చేసుకుంటామో హార్మోన్స్ కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ అవేర్నెస్ అనేది మనము అందరికీ కల్పించడం జరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో కూడా. ఎక్కువ మందికి మన ఉభయ ఖమ్మం జిల్లాల్లో చూసినట్టయితే ఎక్కువ మంది లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా థైరాయిడ్. చాలామందికి ఐదర్ థైరాయిడ్ పెరగడం అన్నా తగ్గడం అన్నా, హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజంతో ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. అలానే కాకుండా చాలామంది షుగర్ అంటే ఏదో అంటువ్యాధిలాగా ఫీల్ అయిపోతున్నారు. షుగర్ ఇప్పుడు అందరికీ ఉంది. ఇంట్లో 2కి షుగర్ లేని ఇల్లు చూపియండి మాకు.
ప్రతి ఇంటికి షుగర్ అనేది ఉంది. సో దాన్ని మేము ఎట్లా అరికట్టాలనేది కూడా మేము ఒక 100% సక్సెస్ రిజల్ట్తో అరికట్టాము. చాలామంది పేషెంట్స్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. అదేవిధంగా రొమ్ము సంబంధించిన సమస్యలు కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. రొమ్ము గడ్డలు అవ్వటము, అది రొమ్ము గడ్డ అయితే క్యాన్సర్ అని అనుకోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. రొమ్ము గడ్డ ప్రతిదీ క్యాన్సర్ కాదండి. రొమ్ము గడ్డలు ఉన్నా కూడా దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైబ్రాయిడినోమాస్ అని, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అని, ఇట్లా డిఫరెంట్ ఫిలాయిడ్స్ ట్యూమర్స్ ఉంటాయి కొంతమందికి. అట్లా డిఫరెంట్ ట్యూమర్స్ వస్తుంటాయి. అట్లానే అది కేవలం క్యాన్సర్ కాదు. ఆ అవేర్నెస్ కూడా మేము ఈ 2 yearsలో జనాలకి కల్పించగలిగాము. ఆ ప్రతి హార్మోన్ స్టడీ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాదు, విజయవాడ పంపించి 2-3 days కూడా పట్టదు మనకు రిపోర్టు. మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రవేశపెట్టి కూడా సంవత్సరం పాటు అయింది మన హాస్పిటల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటాలజీ ప్రవేశపెట్టాం మన హాస్పిటల్లో. సో దాని ద్వారా 169 టెస్టులు, మీరు ఏ రకమైన టెస్ట్ ఇచ్చినా మేము 2 hours మీకు రిపోర్ట్ మీ కళ్ళ ముందు ఉంచుతాము. అటువంటి టెక్నాలజీని మా హాస్పిటల్ మొట్టమొదటిసారి ఉభయ ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టింది. సో వీటన్నిటి సహాయంతో మేము ఎంతోమంది ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయగలిగాము. 2-3 రోజులు దాకా పేషెంట్ ఈ టెస్ట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. అదే రోజు డెసిషన్ వస్తుంది, అదే రోజు డయాగ్నోసిస్ అవుతుంది, అదే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎంతోమంది పురోగతి చెంది ఎంతోమంది తిరిగి మా హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్లు. అందరూ ట్రీట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం, ఈ మధ్యకాలంలో మీరు ప్రారంభించిన అతి తక్కువ రోజుల్లోనే చాలా చిన్న వయసు పిల్లల నుంచి చాలా పెద్ద వయసు వారి వరకు కూడా మీరు చాలా నాణ్యమైన సేవలు అందించారు, అరుదైన సేవలు అందించారు. వాటికి సంబంధించి మీరు సాధించిన ప్రగతి, మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏముంటాయి ట్రీట్మెంట్లు? మెయిన్గా ఏంటంటేనండి, ట్రీట్మెంట్లో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ మనకి తిరిగి వచ్చేటప్పుడు డాక్టర్ గారు ఎట్లా ట్రీట్ చేశారు అనేది పేషెంట్ మౌత్ టు మౌత్, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళి వాళ్ళే 10 మందిని పేషెంట్లను తీసుకురావడం ఇలా అనేది మా హిస్టరీలో చాలా జరిగింది. మెయిన్గా మాకు బాగా గుర్తుండే మూమెంట్స్ అంటే, ఒక 6 ఏళ్ల బాబు వచ్చాడు మా దగ్గరికి. అది 600 షుగర్తో వచ్చాడు. ఆల్మోస్ట్ కోమాలో ఉన్నాడు. ఇంకా 24 hours కోమాలో ఉన్నాడు వచ్చాక కూడా. అండ్ మేము ఇంకా ఛాన్సెస్ లేవు అని చెప్పడం జరిగింది. అయినా కూడా మా సైడ్ నుంచి ఉన్న లోపం కనిపెట్టి ట్రీట్మెంట్ అంతా కంటిన్యూ చేయగా ఆ బాబు 24 hours తర్వాత అసలు హోపే లేని బాబు కోపప్ అయ్యాడు. యాజ్ వెల్ వెంటిలేటర్ నుంచి తీసేయడం జరిగింది. అండ్ ఆ కేసు కూడా సక్సెస్ అయ్యి బయటకు వెళ్ళింది. అలా ఆ బాబు మాకు ఆటోమేటిక్గా ఒక దగ్గర ఒక 30 మంది పేషెంట్లను పంపించాడు. అండ్ ఆ బాబు ఫ్యామిలీ ఇప్పటికీ ఒకే ఒక మాట అన్నారు, మీరు మాకు దేవుడితో సమానం అనే మాట అన్నారు. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేనది. వెళ్ళేటప్పుడు నా చేతులు పట్టుకొని మరీ వాళ్ళు ప్లీడ్ చేశారు. నిజంగా ఆ మూమెంట్ మాత్రం నేను మర్చిపోలేను. సో ఇట్లా ఎన్నో సంఘటనలు, ఒక 6-7 years పిల్లలు, 6 months బాబును కూడా మేము 300 to 600 షుగర్ ఉన్న చిన్న పిల్లల్ని కూడా నేను ట్రీట్ చేశాము. సో కేవలం పెద్దోళ్ళకే కాదు, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మేము షుగర్కి సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. ఎత్తు పెరుగుదల ఒకటి, యాజ్ వెల్ ఎక్కువ జనాలకి మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా తినక ఉండటం, బక్కగా ఉండటం, తినే డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్, ఇట్లా చాలామంది ప్రజలు చుట్టుపక్కల పల్లెల నుంచి ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము అత్యాధునికంగా జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తక్కువ ధరలకే మేము ట్రీట్మెంట్ అందించడం వల్ల ఈరోజు మేము ఎక్కువ పేషెంట్స్ని రీచ్ అవ్వగలిగాము. మేడం, మీరు హాస్పిటల్ ఖమ్మంలో ప్రారంభించకముందే మీరు UK, US ఇలాంటి అగ్రరాజ్యాలకి మీరు జనరల్ ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో హాస్పిటల్ చేసిన తర్వాత మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి. ఏంటి అవి, దీనికి సంబంధించి? మెయిన్గా మాకు నవంబర్లో వచ్చేసి తెలంగాణ బిజినెస్ అవార్డు అని వచ్చిందండి కావ్య హాస్పిటల్స్కి. మనది ఏంటంటే మోస్ట్ ఇన్నోవేటివ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ద ఇయర్. బిజినెస్ అంటే వీళ్ళు బిజినెస్ బాగా చేస్తున్నారు అందుకే వచ్చిందని కాదు, అది మోస్ట్ ఇన్నోవేటివ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఫస్ట్ టైము ఉభయ ఖమ్మం జిల్లాల్లో ఇంట్రడ్యూస్ చేయడం, దానివల్ల మనము ఎండోక్రైనాలజీ, డయాబెటాలజీ సేవలు ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని సర్వే చేసి మన హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగింది. అది మోస్ట్ ఇన్నోవేటివ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ద ఇయర్ అని తెలంగాణ బిజినెస్ అవార్డ్స్లో వచ్చింది 2023కి. యాజ్ వెల్ మళ్ళీ మనకి నాకు వచ్చేసి ఫెలోషిప్ అనేది వచ్చింది. ఫెలోషిప్ అనేది గౌరవ బిరుదు అంటారు దాన్ని.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుంచి ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ బిరుదు జనవరి 1, 2024 ప్రకటించడం జరిగింది. యాజ్ వెల్ యూకే నుంచి వచ్చేసి ఫెలో ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ FRSPH కూడా నాకు 2023 డిసెంబర్లో అనౌన్స్ చేశారు. బిజినెస్ మింట్ వాళ్ళు వచ్చేసి ఉమెన్ ఆఫ్ 2023 అవార్డుని కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా కేవలం మీరు మా మీద ఉన్న ట్రస్ట్, మీరు చేసిన మాకు సపోర్టు వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మేము ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాము, నాణ్యమైన వైద్యము, అత్యాధునిక వైద్యము తక్కువ ధరల్లో మీకు అందుబాటులో తీసుకురావడమే కావ్య హాస్పిటల్ ముఖ్య లక్ష్యం. ఇవన్నీ సెకండరీ అయితే మీరు మాకు ఇచ్చే ఫీడ్బ్యాకే చాలా ఇంపార్టెంట్. పేషెంటే మాకు దేవుడు. సో పేషెంట్లని మేము నాణ్యమైన వైద్యము యాజ్ వెల్ తక్కువ ధరకి ఇవ్వడమే మాకు మేజర్గా ఇంపార్టెంట్. సో అదే దిశగా మా ప్రయత్నం ఇంకా కొనసాగుతుందని అనుకుంటున్నాము. మేడం, ఈ మధ్యకాలంలో మనం హెల్త్ కార్డ్స్ కూడా మనం ప్రారంభించాం. దానికి మంచి స్పందన వచ్చింది. దానికి ఎలాంటి అసలు ఇదే బెనిఫిట్స్ ఏంటి పేషెంట్స్? హెల్త్ కార్డ్స్ అనేవి ఆల్మోస్ట్ ఇప్పటికే మేము స్టార్ట్ చేసి ఒక 1 month 2 months అయింది. ఇప్పటికే ఒక 10,000 హెల్త్ కార్డ్స్ దాకా పబ్లిక్లో వెళ్ళాయి. సో హెల్త్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒక హెల్త్ కార్డ్ ఐదర్ ఫ్యామిలీ తీసుకోవచ్చు లేదా ఇద్దరు తీసుకోవచ్చు. 2 టైప్స్ ఉంటాయి. సో ఎవరు తీసుకున్నా కూడా ల్యాబ్లు వాళ్ళకి 6 months వరకు కన్సల్టేషన్ ఫ్రీ. కొంతమంది ఒకదానికేమో 1 year వరకు కన్సల్టేషన్ ఫ్రీ. అండ్ ఓపీ ఛార్జెస్, ఐపీ ఛార్జెస్ 20% డిస్కౌంట్ ఇస్తున్నాం, ల్యాబ్ ఛార్జెస్ అండ్ ఐపీ ఛార్జెస్. సో దీనివల్ల చాలామందికి హాస్పిటల్ బిల్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది అనే ప్రాబ్లము ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ హెల్త్ కార్డ్స్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో కావ్య హాస్పిటల్ హెల్త్ కార్డ్ ఎక్స్క్లూజివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటికే మేము 10K కార్డ్స్ పైన రిలీజ్ చేశాము, ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ క్యాంప్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ కార్డ్స్ కూడా పంపిణీ చేస్తాము. మేడం, హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత మనం కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మన కావ్య హాస్పిటల్ తరపున చేసాం. ప్రధానంగా వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, మీ బర్త్డేకి కానివ్వండి, హాస్పిటల్ ఓపెనింగ్ డే రోజు కానివ్వండి, ఇవన్నీ వార్షికోత్సవం ఏమేం చేస్తున్నారు వాటికి సంబంధించిన సేవలు? సేవా కార్యక్రమాలు వచ్చేసి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ హాస్పిటల్ అండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఫ్రీ క్యాంప్స్ పెట్టాము పేషెంట్స్కి. అట్లాగే రాయితీతో అత్యాధునిక టెస్టులు కూడా చేయడం జరిగింది. AI సౌజన్యంతో అత్యాధునిక టెస్టులు కూడా మేము రాయితీతో ఇచ్చి చేశాము. ఫ్రీ క్యాంప్స్ అయితే ఎవ్రీ 3 months పెట్టాము. అండ్ మెయిన్గా మన మిషనరీ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది వల్లేపల్లి దగ్గర. అక్కడ ఎవ్రీ ఈవెంట్, హాస్పిటల్ యానివర్సరీ కానివ్వండి, మన బర్త్డే కావని, ఫ్యామిలీ ఈవెంట్స్ ఏది ఉన్నా కూడా అక్కడ మేము ఫ్రీ ఫుడ్, మెడిసిన్ యాజ్ వెల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. అక్కడ మానసిక వికలాంగులు ఆశ్రమం అది. సో అక్కడ మా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ మన ఖమ్మంకి వరదలు వచ్చిన టైంలో కూడా వరద బాధితులకు మేము ఫ్రీ మెడిసిన్ అండ్ క్యాంపు కండక్ట్ చేశాము. సో ఆ విధంగా ఖమ్మము ప్రజలకి మేము మాకు చేతన ఎంత సహాయం మేము చేయగలిగాము, ఇంకా కూడా చేస్తామని చెప్పుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. ఖమ్మంలో ప్రధానంగా వైద్య రంగంలో చాలా కాంపిటేటివ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంత తక్కువ టైంలో ఇంతమంది పోటీ ప్రపంచంలో ఒక డాక్టర్గా కావ్య హాస్పిటల్స్ ఇంత ప్రస్థానం ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి? కావ్య హాస్పిటల్స్ మెయిన్ ముందుకు రావడానికి ప్రధాన కారణం అంటే మనది తొలి మహిళా ఎండోక్రైనాలజిస్ట్ హాస్పిటల్, తొలి మహిళా ఫిజిషియన్ హాస్పిటల్, తొలి మహిళా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఇన్ ఖమ్మం. ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చే సర్వీసెస్ ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాము. ఇప్పుడు ఈ కేసు ఇక్కడ డీల్ అవుతుంది అంటే ఇక్కడ డీల్ అవుతుందని చెప్తాను, అవ్వకపోతే అవ్వట్లేదు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే అత్యాధునిక వైద్యం తక్కువ టైంలో అందించడానికే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే తప్ప మా దగ్గర అవ్వని కేసు అవ్వదు, మీరు బయటికి వెళ్ళొచ్చు అని కూడా నేనే అడ్వైస్ చేస్తున్నాను వాళ్ళకి. కాబట్టి మేము ఏంటంటే మా దగ్గర లేనివి మేమేది ప్రచారం చేయట్లేదు, మా దగ్గర ఉన్న ఫెసిలిటీసే మేము చెప్తున్నాము. అండ్ తక్కువ కాస్ట్తో పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము. అవి 2 మాకు చాలా వరకు ప్లస్ పాయింట్స్ అయినాయి. ప్లస్ పేషెంట్స్ కూడా మాకు ఫీడ్బ్యాక్, పేషెంట్ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. పేషెంటే మాకు దేవుడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను అదే చెప్తాను, పేషెంటే మాకు దేవుడు. సో పేషెంట్ ఏది చెప్పినా కూడా అదే మాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్టేక్ కాకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నించాము. దినదినాభివృద్ధి చెందాలనే మేము చూసాము.
ఈరోజు మేము మంచిగా ఏం చేశాము అనేది కూడా మేము ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉంటాము. ఇట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల ప్లస్ పేషెంట్స్లో మన రీచ్ ఎట్లా ఉంది ఎప్పటికప్పుడు మేము అసెస్ చేస్తూ ఉంటాము. మా దగ్గర వచ్చిన పేషెంట్లే ఇంకా చాలామంది పేషెంట్లను తీసుకొచ్చారు. అట్లా మాది అభివృద్ధి చెందింది. అండ్ మా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదములు. మేడం, డాక్టర్ కావ్య అంటే ఓ ఛాలెంజింగ్, ఒక 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 గట్స్ ఉన్నటువంటి ఒక డాక్టర్గా ఇంత తక్కువ టైంలో అమ్మా నాన్నకి సంతోషపడేలాగా కంటే కూతుర్నే కనాలన్నట్టుగా వాళ్ళ కళల్ని నిజం చేశారు మీరు. అమ్మ నాన్న ప్రోత్సాహం మీరు పదే చెప్తారు కదా, దాని గురించి చెప్పండి. అమ్మ నాన్న కంప్లీట్ బ్యాక్ బోన్ అండి. అసలు కావ్య హాస్పిటల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ పిల్లర్స్ అనమాట వాళ్ళు. ఎప్పుడు ఏ నైట్ కేసు వచ్చినా కూడా మా మదర్ ఫాదర్ ఎప్పుడు కేసెస్ నన్ను ఈ వృత్తిపరంగా కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మా ఫాదర్ మదర్ ఇద్దరు మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గర వరకు చాలా ఏదో సీరియస్ ప్రాబ్లం అయితే తప్ప నా దగ్గర చాలా వరకు ప్రాబ్లమ్స్ రాకుండానే మేనేజ్ చేస్తారు. సో వాళ్ళ కృషి అనేది చాలా ఉంది ఈ డెవలప్మెంట్లో. వాళ్ళే కాదు, మా ఫ్యామిలీ అంతా కూడా, మదర్స్ ఫ్యామిలీ అంతా కూడా, ఫాదర్స్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా వరకు నాకు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు నడిపించారు. మదర్ ఫాదర్ అయితే 24/7 చాలా వరకు హాస్పిటల్ డెవలప్మెంట్లో దే ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. యాజ్ వెల్ నాకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. కొన్ని టైమ్స్ అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నీకు ఏం కాదు, నీకు వర్కౌట్ అవుతుంది అనే ఇది కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చారు. సో నా పేరెంట్స్కి అయితే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ విషయంలో. ఖమ్మం ప్రైవేటు వైద్య రంగ చరిత్రలో తను వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో డాక్టర్ కావ్య అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వైద్య సేవలని చెప్పి అనుకునేలాగా తన వైద్యాన్ని అందించి క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత అన్నింటికి మించి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో తను పోటీ పడుతూ నిరంతరం పరిశ్రమిస్తూ జిల్లా ప్రజల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొని 3వ వసంతంలోకి అడుగుపెట్టిన డాక్టర్ కావ్య గారికి, వారి సిబ్బందికి, వారి అమ్మా నాన్నగారికి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొన్ని రోజులు ఇంకా మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ కెరటం న్యూస్ ఖమ్మం.